ప్రక్కవారికి ఉన్నటువంటి దోషము మీకు ఎప్పుడు వస్తుంది? మీరు 100% వాస్తుని ఫాలో అయ్యి వాస్తు శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం చేశారు, కానీ ఈ తప్పు మాత్రం చేయకూడదు. అది ఏమిటంటే మీ ప్రహరీ కానీ మీ ఇల్లు కానీ పక్కవారి ఇంటికి టచ్ కాకూడదు, ఆనుకోకూడదు. అంటే మీ గృహానికి వారి గృహానికి గ్యాప్ ఉండాలి, కనీసం అడుగు 2 అడుగులైనా సరే ఖాళీ ఉండాలి. అంతేకాని స్థలం లేదని చెప్పని మీ యొక్క ప్రాకారాన్ని మీ నిర్మాణాన్ని గనక ఆ యొక్క స్థలానికి గనక ఆ ఇంటికి గనక మీరు టచ్ చేస్తే వారికి ఉన్నటువంటి దోషము కరెంట్ షాక్ లాగా మీ గృహానికి కూడా పడుతుంది. తద్వారా వారితో పాటు మీరు కూడా బాధలు పడతారు. 100% వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేసినా కూడా ఈ ప్రభావం మీకు ఉంటుంది. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం మీరు గృహ నిర్మాణం చేసినా కూడా ఈ తప్పు చేయకూడదు.